హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకేంటంటే మీ పాన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మీ పాన్ కార్డ్‌కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది. దానికోసం మీ మొబైల్‌లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్న తర్వాత కింద మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఇక్కడ చూడండి, హోమ్ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో దీంట్లో మీకేంటంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఇక్కడ మీకొచ్చేసి లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో చాలా సింపుల్గా మీరు మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసుకొని వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకేంటంటే మీ ఆధార్కి సంబంధించి మీ ఆధార్ పాన్ అనేది లింక్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పుడు నా పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆధార్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఆల్రెడీ రావడం జరిగింది. యువర్ పాన్ ఈజ్ లింక్డ్ అని ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు పాన్ అనేది లింక్ అయిందా లేదా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.